హిమజ. హిమజ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసింది, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. తమ అమ్మాయి ఎంపిక చేసుకున్న మరొక కోయిల యుగంధర్ సినిమా నుంచి నా పర్వం నీ కోసం. పల్లవి పాడుతున్నది, మెల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. నిన్ను చూసి నాగులాగా ఊగుతున్నది, చెల్లరేగుతున్నది. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. పల్లవి పాడుతున్నది, మెల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. మహానుభావుడు ఇళయరాజా గారికి నమస్కారం. ముందు మార్చింగ్ లాగా ఉంది ఆ బీటు. అంటే ఒక సన్నివేశ కల్పనకి సంగీత సృష్టికర్త ఎంత అద్భుతం చేయొచ్చు అనేదానికి ఇది ఉదాహరణ. నువ్వు చాలా బాగా పాడావు, మామూలుగా పాడలా, నువ్వు చాలా బాగా పాడావు. పాడింది ఎవరు? జానక్ గారేనా? మరి ఎందుకు నువ్వు ఎల్లారీశ్వర్ లాగా పాడేవి ఈ పాట? నాకు అర్థం కావట్లేదు. జానక్ గారు ఇలాంటి పాట అయినా కూడా చాలా మాధుర్యంగా పాడుతుంది ఆవిడ. ఎఫెక్ట్లన్నీ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా అది జాస్తి పోవడం ఉండదు. చాలా నాజూకైనటువంటి దండయాత్ర ఆవిడది. ఈవిడది నేరుగా బైనట్తో పొడి చేయడమే. ఎవరిది? ఎల్లారీశ్వరి. ఆవిడ అలా కాదు, గన్ను తీసుకొచ్చి ఆడించి అంతా అయిపోయిన తర్వాత అలిసి తులిసి వాడే చచ్చిపోతాడు. ఈవిడ కాల్చాల్సిన అవసరం లేదు. అంత అందంగా ఉంటుంది ఆవిడ ప్రజెంటేషన్. ఎక్కడా కూడా హార్ష్నెస్ ఉండదు. మరి ఎందుకు నువ్వు ఈ పద్ధతిలో పాడావు? ఇది ఆవిడ పాడిన పద్ధతి కానే కాదు. వై? దీనికి కారణం ఏదైనా ఉందా? లేదు సార్. పాడినటువంటి గాయనీమణికి మనం మర్యాద ఇవ్వకపోవడం అవుతుంది. ఇలా పాడుంటే బాగుండేది అని ఎత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఆ గాత్ర ధర్మాన్ని పాటించవలసిన అవసరం చాలా ఉంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. కానీ నువ్వు పాడింది అద్భుతంగా పాడావు. ఫస్ట్ క్లాస్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. ధన్యవాదాలు.